ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ శాఖలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు సీఎం దిశానిర్దేశం చేశారు. స్టేట్ ఓన్ రెవెన్యూస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,04,345 కోట్లుగా ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,10,643 కోట్లుగా నమోదైందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నుంచి 33,679 కోట్లు, గనుల శాఖ నుంచి 10,300 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 11,047 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 25-26 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఓన్ రెవెన్యూలో 6% వృద్ధి నమోదైందని సీఎం వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1,27,506 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని వెల్లడించారు. గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వ శాఖలు చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక, రవాణా, ఎక్సైజ్, గనులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, అటవీ, పురపాలక శాఖ అధికారులు హాజరయ్యారు. అన్నా క్యాంటీన్లో ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో ఎంతో రుచికరంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. క్యాంటీన్లో మినరల్ వాటర్, కూలర్లు, దోమతెరలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ రాణిగారి తోట సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారాయణ అన్నా క్యాంటీన్ లో సదుపాయాలను పరిశీలించారు. 5 రూపాయలు చెల్లించి టోకెన్ తీసుకుని లబ్ధిదారులతో కలిసి డిన్నర్ చేసిన మంత్రి నారాయణ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ప్లేట్లు శుభ్రపరుస్తున్న విధానం, ఆహారం వడ్డించే ప్రాంతాల్లో పరిశుభ్రత, త్రాగునీటి ఏర్పాట్లు పరిశీలించారు. లబ్ధిదారులను అడిగి భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు కొనసాగించమని ఎంత కోరినా గత ప్రభుత్వం మూసివేసిందని, పేదవాడికి నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆశయమన్నారు. వారంలో ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. ఇటీవల కొత్తగా రూరల్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, ప్రతిరోజు 3.5 లక్షల మంది అన్నా క్యాంటీన్లలో ఆహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో సాయిబాబా నగర్ సాయిబాబా గుడి దగ్గర ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టారో ఆ అన్నా క్యాంటీన్ని నేను, మున్సిపల్ కమిషనర్ గారు మరియు లోకల్ ప్రజాప్రతినిధులు కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు భోజనం చేయడం కూడా జరిగింది. భోజనం చాలా చాలా చక్కగా ఉంది, వేడిగా ఉంది భోజనం. ఎవరైతే అక్కడ భోజనం చేస్తున్నారో వాళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ కూడా చాలా బాగుంది సార్, మేము మధ్యాహ్నం కూడా భోజనం చేస్తున్నాం. చేపలు ఎవరైతే చేపలు అమ్ముకుంటుంటారో చిన్న వాళ్ళు, చిన్న కూలీ నాలి చేసుకునేవాళ్ళు, డ్రైవర్లు, వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా భోంచేస్తున్నారు. వాళ్ళని అడిగితే చాలా బాగుంది సార్, ఏ ప్రాబ్లం లేదని చాలా హ్యాపీగా చెప్పారు. నేను, కమిషనర్ గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు భోంచేసాం. చాలా బాగుంది. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా, చెప్పి వస్తే ఈ ఏరియా అంతా ఎలా ఉంది అంటే, నేను ముందు మంత్రి గారు వస్తున్నారంటే ముందుగా కమిషనర్ గారు అన్నీ రెడీ చేసి పెడతారు. అది క్లీన్ చేసి పెట్టడం, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాగుంచడం. అందుకని చెప్పకుండా నేను దగ్గరకు వచ్చి ఫోన్ చేశా. అదేవిధంగా శాసనసభ్యులు కూడా ఫోన్ చేశా, నేను క్యాంటీన్కి పోతున్నాను, మీరు వీలైతే రమ్మని. వారు వచ్చాక నేను వచ్చాక లేట్ అవుద్ది, మా వాళ్ళు వస్తారని చెప్పారు. వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు ఈరోజు చక్కగా. ఎందుకంటే 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిని. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు. ఒక మాట ఏమన్నారంటే, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు 3 పూటలా చక్కగా భోంచాలి, అలాంటి అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయమంటే అప్పుడు 204 అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసాం. ఇవి చేయటానికి నేనే అధికారులు తీసుకొని చెన్నై పోయాను. చెన్నైలో అమ్మా క్యాంటీన్స్ అన్నింటినీ స్టడీ చేసి అధికారులతో మాట్లాడి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళు పెట్టే ఫుడ్ అంతాను డిస్కస్ చేసి వచ్చా. అదేవిధంగా కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ అక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేసి స్టడీ చేసి అధికారులతో మాట్లాడి ఆడ భోంచేసి వచ్చా. అదేవిధంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తుందో స్వయాన నేనే అధికారులు తీసుకుని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గురించా. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ప్రతి పేదవాడు వాడు తినే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి, ఎంతో ఆనందంగా భోంచేయాలి, హై క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి, హైజీనిక్గా ఉండాలి.
ఇవన్నీ వారు చెప్తే ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నారు. అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేశాం చక్కగా. ఏదో 4 గోడలు కట్టి రేకులు వేయటం కాదు, చాలా చక్కగా. అంటే ఆ టేబుల్స్ అన్నీ గ్రానైట్ వేసాం, వాష్ బేసిన్స్. ఇంకా ఇక్కడ విజయవాడలో తీసుకుంటే కమిషనర్ గారు ఇంకా వీళ్ళ చక్కగా కూలర్ కూడా పెట్టేశారు, లోపల ఆర్ఓ ప్లాంట్ పెట్టేశారు. ఇంకా దోమలు రాకుండా పైన నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఒక్కొక్క కమిషనరు ఒక్కొక్కటి యాడ్ చేశారు. రోజుకి 550 మంది అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు, 250 మంది డిన్నర్ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రివర్యులకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక దర్శనం నిర్వహించి వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీ అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను మంత్రి అనితకు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దేవస్థానం విశిష్టతను మంత్రికి వివరించారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా దర్శించుకున్నారు. దేవస్థానానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పునేఠాకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు. కాటన్ జయంతి సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఆంగ్లేయుడైన కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడన్నారు. గత జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంసంతో కాటన్ ఆత్మ సైతం క్షోభించిందని, విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారన్నారు. కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ తర్వాత మళ్లీ చంద్రబాబు సారథ్యంలోనే పోలవరం నిర్మాణం అవుతుందని చెప్పారు. సరార్దర్ కాటన్ జయంతి సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఆంగ్లేయుడైన కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడన్నారు. గత జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంసంతో కాటన్ ఆత్మ సైతం క్షోభించిందని, విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారన్నారు. కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ తర్వాత మళ్లీ చంద్రబాబు సారథ్యంలోనే పోలవరం నిర్మాణం అవుతుందని చెప్పారు. సరార్దన్ కాటన్ జయంతిని ఈరోజు మన ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈరోజు గోదావరి జిల్లాలు పచ్చగా ఉండి 2 పూట్ల అన్నం తినగలుగుతున్నామని అంటే అది కాటన్ మహాశయుడు యొక్క పుణ్యం. ఆ రోజు ఆయన విదేశీయుడు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో గుర్రం మీద తిరుగుతూ రహదారులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఆ ప్లానింగ్ని ఒక ప్రణాళికాబద్ధంగా అమలు చేసుకుంటాం. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, ఆ కాటన్ మహాశయుడు యొక్క ధవళేశ్వరం బ్యారేజీ కానీ అది లేనిటువంటి సమయంలో మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏ విధమైనటువంటి ఆహారం లేనటువంటి స్థితిలో దుంపలు, అలగదుంపలు, తాటికాయలు, తేగలు, ఒక్కొక్కసారి ఇవి కూడా లభ్యం కాకపోతే బంక మట్టిలో
పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు కూడా ఉన్నాయని పూర్వీకులు చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి గోదావరి జిల్లాలను ఈవేళ పచ్చగా మారినాయి అని అంటే అది కాటన్ మహాశయుడు యొక్క పుణ్యం. అందుకే ఈరోజు ఆ కాటన్ మహాశయుడు విగ్రహాలు ఈరోజు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఆయన మనకి దర్శనమిస్తాయి. అటువంటి కాటన్ మహాశయుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో భాగంగానే ఈవేళ ఎంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మాణం చేసిన, రిజర్వాయర్లు నిర్మాణం చేసిన, కాలువలు, డ్రైన్స్ ఎన్ని నిర్మాణం చేసినప్పటికీ కూడా సంవత్సరం దాని వార్షిక మెయింటెనెన్స్ కనుక లేకపోతే ఆ యొక్క కోట్ల రూపాయలంతా కూడా నిరుపయోగం అవుతాయనే ఉద్దేశంతో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 790 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం, అదేవిధంగా ఈ సీజన్ మే నెలలో చేసుకోవడానికి మొన్ననే 397 కోట్ల రూపాయలు సైతం ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రైతాంగానికి బాసటగా అండగా నిలిచింది అని అంటే ఆ కాటన్ మహాశయుడు అందించినటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి కూడా ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేదు. సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రులు టీజీ భరత్ తెలిపారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆకర్షణలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. పెట్టుబడుల రాకలు దేశంలో 25%కు పైగా మన రాష్ట్రానికి వస్తున్నాయని ఇది హర్షణీయమైన విషయమన్నారు. అందుకనుగుణంగానే మంత్రివర్గం నిరంతరం పనిచేస్తుందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు రావటంలో, ఆ పరిశ్రమలు స్థాపన జరగడంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తరిమి కొట్టడంతో మొదట్లో కొంత ఇబ్బంది తలెత్తినా ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రిలయన్స్ కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో కష్టపడ్డామని తెలిపారు. అయితే ఇది ఓర్వలేని ఒక పార్టీ నాయకులు జోకర్, స్టాండింగ్ కమిడియన్ల వలె నిరాధార ఆరోపణలు చేస్తూ మా మైండ్ డైవర్ట్ చేయాలన్న కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమన్నా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ సిబిఎన్ బ్రాండ్. నేను ఎప్పుడు చెప్తా, సిబిఎన్ బ్రాండ్ ఈజ్ సో పవర్ఫుల్, అందుకనే అంత అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. దాని భాగంగా వీ హవ్ బీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మా పని చేసుకుంటూ క్లియర్గా మా సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ దాంట్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. బట్ దురదృష్టం కొద్దీ మా మైండ్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఈయన జోకర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు అక్కడ, అప్పుడు రాలే. 24లో ఉంది ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూలులో వచ్చి నాపైనే నిందలేసి పోతే ఊరుకుంటామో అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీరు అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరం ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని, ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించేయాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీ కుటుంబ సభ్యుడిగా తిరిగి రావటం ఆనందంగా ఉందన్నారు. శ్రీనుకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ కృష్ణకు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలను తీసుకుని ముందుకు సాగాలన్నారు. అవసరం వచ్చినప్పుడు చట్టసభల్లో కుర్చీ వేసి కూర్చోబెట్టే స్థాయికి తీసుకువెళ్తానని చెప్పారు. పార్టీలో చేరిన అందరికీ హృదయపూర్వక అభినందనలు పేర్కొన్నారు. ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా మనలోకి ఒకటిగా మనలో ఒకటిగా మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్ల నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. చాలామంది నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలామంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో బహుశా అందరినీ కూడా కలవలేకపోవచ్చేమో. ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరినీ కూడా కలవలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత నేను సిన్నుకు చెప్తా ఉన్నాను, మోహన్కు చెప్తా ఉన్నాను, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వీలైనంత ఎక్కువ మందిని నా దగ్గరికి తీసుకొని వచ్చి నాకు పరిచయం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి అని కూడా చెప్తా ఉన్నాను. నేను ఈ రోజున నా జీవితం ధన్యమైంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన అభిమానిని నేను. రాజశేఖర రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నన్ను ఒక తమ్ముడిగా భుజం మీద చేసిన వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇలువలతోనే ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అవటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపల్ల నియోజకవర్గంలో మనకి ఇన్ఛార్జిగా పేట మోహన్ పెట్టారు. ఆయన్ని రేపల్ల నియోజకవర్గం నుంచి 2029లో గెలిపించుకోవాల్సిన పరిస్థితి మన అందరి పైన ఉంది. నవ్య రాజధాని అమరావతికి గేట్వే అయిన విజయవాడ ప్రాంతంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా పండుగల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్యాటక ఆర్కియాలజీ శాఖలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ కమిటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ కార్యక్రమంపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే జ్ఞాన నిలయాలే మ్యూజియాలని, గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులని పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన మ్యూజియంల చారిత్రక వారసత్వ ప్రతీకలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్ థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. 1887లో పునాది పడిన ఈ మహానగరంలోని బాపు మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా
సందర్శించి కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చునని అన్నారు. రాష్ట్రంలో 14 వరకు పురావస్తు మ్యూజియాలు, మ్యూజియం క్షేత్రాలు ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీ షా వివరించారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఉత్సవ కమిటీ వీళ్ళందరి సహకారంతో వరల్డ్ మ్యూజియం ఇంటర్నేషనల్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేయబోతున్నాము. ఇది ఎట్లాగంటే మనకి ఈ మధ్య మీకు అందరికీ తెలుసు వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తూ కొండపల్లి బొమ్మల పండగ ఉత్సవాల్ని చాలా దిగ్విజయంగా మీ అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా హెరిటేజ్ హార్మోనీ అని మంచిగా ఈవినింగ్ మ్యూజికల్ కన్సర్ట్ పెట్టి ఎప్పుడు లేనంత విధంగా ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరిగింది. చాలా మంచి ఉత్సాహం వచ్చింది, చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం లివింగ్ హెరిటేజ్ అని ఎవరైతే ఆ ఫీల్డ్లో ఎక్కువ పనిచేసి ఉంటారు లేదా ఎక్కువ వాళ్ళు డెడికేట్ చేసి ఉంటారో వాళ్ళని హానర్ కూడా చేయడం జరిగింది. ఇదే పరంపరని కొనసాగిస్తూ మన జిల్లాలో ఇప్పుడు మే 18వ తారీఖున ఇంటర్నేషనల్ మ్యూజియం డే కండక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. దీనికి విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, అలాగే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మీకు అందరికీ తెలుసు మన జిల్లాలో ఉన్న మ్యూజియంస్లో అతి ముఖ్యమైనది బాపు మ్యూజియం. ఇది హిస్టారికల్గా ఈవెన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్లో కూడా, ఆ ఫ్రీడమ్ స్ట్రగల్లో కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ని నిభాయించింది ఈ మ్యూజియం. కాబట్టి అదే బాపు మ్యూజియంని ఒక కేంద్ర బిందువుగా పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మే 18వ తారీఖున యాక్టివిటీస్ చేస్తూ ఇటు యూత్స్, అటు ఆర్టిస్ట్స్, ఇటు సిటిజన్స్ ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసి యాక్టివిటీస్ చేస్తూ ఈవినింగ్ మున్సిపల్ స్టేడియం దగ్గర ఒక మ్యూజియం రిలేటెడ్ ఎలాగైతే హెరిటేజ్ హార్మోనీ చేసామో ఆ టైపు మ్యూజికల్ కన్సర్ట్తో, లైవ్ మ్యూజికల్ కన్సర్ట్తో కూడా ఈ ప్రోగ్రామ్ని ఒక గ్రాండ్గా కండక్ట్ చేసి విజయవాడలో ఒక ఆ వైబ్ తీసుకురావడానికి, అలాగే యూత్స్ని, అలాగే పబ్లిక్ని, సిటిజన్స్ని మోటివేట్ చేయడానికి, మన ఘనత, మన వారసత్వము, అలాగే మన మ్యూజియము, మన హెరిటేజ్ హిస్టరీ గురించి గర్వపడేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాం. బ్యాండ్ సహరి వాళ్ళ ద్వారా గీతా మాధురి గారు వచ్చే ఛాన్సెస్ ఉంది, అది కొంచెం కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు వస్తే లైవ్ కన్సర్ట్ లైవ్లీగా ఈ హెరిటేజ్ డే అలాగే మ్యూజియం డేని ఇంకా వాల్యూ పెంచేలాగా, అలాగే విజయవాడ నగరవాసులకి దీని గురించి తెలియజేసేలాగా, ఎవరైతే ఎస్ఏ అలాగే ఇదేమి కాంపిటీషను, క్విజ్, ఈ పెయింటింగు దీంట్లో మంచి ఇక రాసి ఉన్నారో వాళ్ళకి అవార్డు చేస్తూ వాళ్ళు సన్మానం చేసుకుంటూ ఒక మంచిగా ఈవినింగ్ లైవ్ మ్యూజికల్ కన్సర్ట్తో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాయు కాలుష్యం నివారణకు విరివిగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కలు పెంచడం వల్ల పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ మచిలీపట్నం గాంధీనగర్ వాకర్స్ అసోసియేషన్ హాల్లో యోగా తరగతుల్లో పాల్గొన్న అనంతరం అక్కడి చిల్డ్రన్ పార్క్ లో తన తండ్రి కృష్ణయ్య శెట్టి మేనల్లుడు లోహిత్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల వలన స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, కాలుష్యం తగ్గుతుందని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. మొక్కలు పెంచడం వలన పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటడంతో పాటు వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ తండ్రి కృష్ణయ్య శెట్టి మాట్లాడుతూ చిల్డ్రన్ పార్క్ లో మొక్కలు పెంచడం వల్ల పార్కుకి వచ్చే చిన్నారులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, చిన్నారులకు మంచి ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ట్రస్టీ యారా జగన్మోహన్, యోగా గురువులు గురునాథ్ బాబు, చింతయ్య, వడ్డీ శ్రీనివాస్, తోట జ్యోతి ప్రసాద్, పట్నాల సత్యనారాయణ, అశోక్ మాస్టారు, జ్యువెలరీ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం జితేంద్ర, మామిడి బత్తుల కిషోర్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా సహకార ఆడిటింగ్ అధికారి పి రాము, యోగా సభ్యులు ఆర్డి ప్రసాద్, ఫోటో జర్నలిస్ట్ కోక మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ GTM 2026 సంస్థ ఏపీని బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక మెట్రో ఎక్స్పెడిషన్ GTM టూరిజం అవార్డ్ 2026ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జూన్ 4న కేరళలోని తిరువనంతపురంలో అందుకోనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాల ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో బీచ్, టెంపుల్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకో టూరిజం అభివృద్ధితో పాటు డిజిటల్ ప్రమోషన్, అంతర్జాతీయ బ్రాండింగ్ ద్వారా ఏపీ పర్యాటక రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఈ అవార్డు ఏపీ పర్యాటక వైభవానికి నాంది మాత్రమేనని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.